అందరికీ శనార్థి మంగమ్మ తెచ్చే ముచ్చటిది. రాజ్యాంగం ఎట్లుంటది, రాజకీయ నాయకులు ఏం చేసిర్రు అనే కదా. ఇక ముందుగా అయితే కామారెడ్డి మెదక్ జిల్లాల వరదలు వచ్చి అంత అత్తల కుతలమైందుల్లా మన తెలంగాణ పోలీసులు రాత్రింబవళ్ళు శ్రమించి బాధితులకు అండగా నిలిచిర్రు. తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా ప్రవాహాలను దాటి అందరినీ ప్రజలను సురక్షిత ప్రాంతాలకు పంపిర్రు. ఇక అయితే వాళ్ళు చేసే సాహసానికి నిజంగా పీపుల్ మీడియా పాయింట్ మీడియా యాజమాన్యం తరఫు నుంచి ఈ మంగమ్మ సెల్యూట్ చెప్తుంది. ఇక ఇప్పుడైతే మనం ముచ్చట్లయితే సూర్యేద్దాముండ్రి. ఇక గదేనుల్లా ఏముంటది, మస్తుగా జరుగుతున్నాయి. ఇప్పుడు పుట్టింటిని విడనాడింది కవితమ్మ. గదేనుల్లా బీఆర్ఎస్ పార్టీ నుంచి సస్పెండ్ చేసి కవిత పార్టీకి వ్యతిరేకంగా పనులు చేస్తుందని, ఆమె వల్ల పార్టీకి నష్టం కలుగుతుందని సస్పెండ్ లెటర్ లో ఉందంట. ఇక గాముచ్చటని రాసిరంట. గన్లా బీఆర్ఎస్ లొల్లి సస్పెన్స్ మీద నడుస్తుంది. ఇక ఇటేమో కాంగ్రెస్ పార్టీ టాపిక్ అయితే కేసీఆర్ ని ఎట్లా జైల్లో పెట్టాలా, ఇంకోటేమో వైఎస్ఆర్ హయాంలో చేసిన ప్రాజెక్టులన్నీ పూర్తి చేస్తాం, తుమ్మిడి హట్టి బ్యారేజ్ కు షురి చేస్తామని, రైతన్నకు సాగునీరు అందిస్తామని అనబట్టే. అయ్యా ముందుగాలైతే యూరియా అంది సామి, గవన్నీ తర్వాత వేయొచ్చు గాని ముందుగాలైతే రైతుల బాధలు తీర్చినాక ఏదైనా వేయొచ్చు కదా. తెలంగాణ అంతా ఆగమైతుంది, రైతన్నలకు మస్తు తక్లీఫ్ అవుతుంది. అయితే ఒక దగ్గర ఒక జరిగిందుల్లా ఇక ఏందంటే యూరియా కోసం మస్తుగా టికెట్లు అయితే ఇస్తలేరంట. మస్తు బాధపడుతురు, పాస్బుక్లు అన్ని ఆధార్ కార్డులు తగలబెట్టుకుంటురు. ఇక ఇట్లా జరుగుతుంది. మరి కేంద్రాల వద్ద యూరియా కేంద్రాల చుట్టూ తిరుగుతున్నా గాని ఫలితం ఉంటలేదంట. నాట్లేసి చాలా రోజులు గడిచినా కూడా యూరియా బస్తాలు దొరుకుతలేవు. ఇక ఇట్లా చెప్పుకుంటూ పోతే ఒక్క చోట కాదుల్లా, మహబూబ్ నగర్ జిల్లా కోడూరు మండలం అప్పాయిపల్లి గ్రామంలో కూడా ఇదే పరిస్థితి. యూరియా కోసం రాత్రి నుంచి సహకార సంఘం వద్ద పడిగాపులు కాస్తురు రైతన్నలు. జిల్లా శివంపేట మండల కేంద్రంలో అయితే అర్ధరాత్రి నుంచి క్యూ లైన్లు పెట్టిరంట. వరంగల్ జిల్లా సాడెం మండలం కనపర్తి గ్రామంలో యూరియా కోసం చెప్పులు కూడా లైన్లో పెట్టిరు. హన్మకొండ జిల్లా పరికాల నియోజకవర్గం దామోదరం మండలంలో యూరియా సొసైటీ దగ్గర మస్తు ఇబ్బందులు పడుతురు. రాజన్న సిరిసిల్లలో అయితే ఒక ఆయన యూరియా కోసం నిలబడితే ఫిడ్స్ వచ్చిందంట. ఇక ఇట్లా చెప్పుకుండా పోతే ఒకటా రెండా మస్తుగున్నాయి. ఇక పొద్దైతే ఊకదు గాని ఇంకో ముచ్చట చెప్తా. కాళేశ్వరం అటు రంగనాయక సాగర్ పైన 100 మీటర్ల బ్యానర్ ను ప్రదర్శించారు బీఆర్ఎస్ వాళ్ళందరూ కలిసి. అటు చూడు కాళేశ్వరం నీళ్లు, ఇటు చూడు కాళేశ్వరం నీళ్ళని రేవంత్ రెడ్డికి కౌంటర్ వేసిర్రు. కాళేశ్వరం కట్టినందుక, రైతులకు ఇల్లు ఇచ్చినందుక సిబిఐ విచారణ అంటూ మస్తుగానే మాట్లాడుతురు. నిజంగా రాజ్యాంగమా, పేదవాళ్లకు కష్టం వచ్చిందనగానే చలించిన నేతన్నలు మీకు రాష్ట్రమంతా యూరియా కోసం అల్లాడబట్టే కదా. రాజ్యాంగమా, పేదవాళ్లకు కష్టం వచ్చిందనగానే చలించిన నేతన్నలు మీకు రాష్ట్రమంతా యూరియా కోసం అల్లాడబట్టే కదా. మరి గుండెలు కదలలేవా? అయినా ఏ మాటకు ఆ మాట. బడాబాబులకు కష్టం వస్తే మావోడు అని ముందుకు నిలబడతారే, పేదవాడికి కష్టం వస్తే అసలు పక్కదారిన పోతారు. సమాజం మారాలంటే నిజంగా ఓటు హక్కును సవ్యంగా వాడుకోవాలి. ఇక ముందు ప్రజలకే బుద్ధి ఉండాలి. ఎందుకంటే సరైన నాయకుడికి ఓటేస్తేనే కదా నుల్లా సరైన బాధలు సరిగ్గా తీరుతాయి. ఇక ఈ ముచ్చట ఎందుకంటున్నంటే ఒక్క ఓటు హక్కు మనం సవ్యంగా వాడుకుంటేనే ఖచ్చితంగా ఈ సమాజం మారుతుందని చెప్తుంది ఈ మంగమ్మ. ఎందుకంటే మనము దొంగోట్లకు పైసలకు ఇప్పుడు అమ్ముడు పోతే ఇక ఇట్లనే ఉంటాయి మరి బాధలన్నీ. రేపటి భవిష్యత్తు తరాల్లో మంచిగా ముందుకెళ్ళాలి, మంచి జరగాలంటే ఖచ్చితంగా ప్రతి పౌరుడు ఓటు హక్కుని ఖచ్చితంగా మంచి వ్యక్తికి వెయ్యాలని కోరుకుంటుంది ఈ మంగమ్మ. ఇక గిది ఇయాల్టి ముచ్చట. మళ్ళీ నీ ముచ్చట్లతోని మళ్ళీ కలుస్తుంది. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.